ప్రయాగ్రాజ్లోని మౌని అమావాస్య వేళ జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై అలహాబాద్ హైకోర్టుకి వెళ్లాలని సూచించింది. అయితే కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, ఆందోళన కలిగించే విషయమని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ, దేశవ్యాప్తంగా వచ్చే భక్తుల భద్రత విషయంలో ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇవాళ ఈ పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ బెంచ్ ముందుకు వచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్రాలకు స్పష్టమైన విధానపరమైన మార్గదర్శకాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఈ ఘటనపై జ్యుడిషియల్ దర్యాప్తు జరుగుతోందని, ఇదే తరహాలో ఓ పిల్ అలహాబాద్ హైకోర్టులో దాఖలైందని యూపీ ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకు తెలియజేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్ను తిరస్కరించింది. అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైనందున అక్కడికే వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది.